నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ బిగ్ పొలిటికల్ ఫైట్ జరగబోతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి. కరీంనగర్ మాటల యుద్ధంతో దద్దరిల్లబోతోంది. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఏడాది తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్ జగిత్యాల సభలో మాట్లాడబోతున్నారు. ఇక ఇదే వేదికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఒకే రోజు సీఎం మాజీ సీఎం పర్యటనలతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి రామూర్తి గారు. నమస్తే. నమస్తే నమస్తే. అదేవిధంగా అందం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. ఎస్ రామూర్తి గారు, చెప్పండి. ఏంటి రెండు పార్టీలు కూడా ఇప్పుడు కరీంనగర్ లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నాయి. టోటల్ గా అయితే మరి అందరి దృష్టి వాటిపైన ఉంది. అండ్ ఇంకొక విధంగా చూస్తే ఏడాది తర్వాత కేసీఆర్ గారు ఈ సభల్లో పాల్గొనడానికి కూడా వస్తున్నారు. సో దానివల్ల కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఏ ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది చర్చలో? ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అనుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు ఒక 40 సంవత్సరాలు తన సర్వీస్ ను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత ఆ పార్టీలో గౌరవం దక్కక, అదే విధంగా తనను ఎక్కడికి పడితే అక్కడ దాన్ని ఇబ్బంది పెడుతూ దాదాపు స్థానిక ఎన్నికల్లో కానీ అంతకు ముందు కానీ ఏదైతే ఎంపీ ఎన్నికల్లో కానీ తనను ఇబ్బంది పెట్టే తీరు. అదే విధంగా ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే తన సన్నిహితుడు తన స్నేహితుడిని మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కసకస పొడిచి చంపిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండేందుకు అన్న బాధన ఆయనకు వచ్చింది. అదేవిధంగా ఎప్పుడైనా కూడా సీనియర్లకు జూనియర్లకు ఇబ్బందికరమైన వాతావరణం ఎప్పుడైనా కాంగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ఒక డిసిప్లిన్ లేని పార్టీ అని గూగుల్లో కొట్టినా కూడా వాస్తవంగా వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ లో ఎప్పుడైనా కూడా అంతర్గత కలహాలు, అదే విధంగా గాంధీ భవన్ సాక్షిగా గప్ప గొద్దుకునేవి కూడా చాలా కూడా చూసాం. కుర్చీ మడత పెట్టి కొట్టుకునేది కూడా చూసాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు అయితే సఫిషియంట్ టైం ఇవ్వాలనుకున్నాడు. మొన్న అంతకుముందు నల్గొండ మీటింగ్ పెట్టిన తర్వాత కూడా, దాని తర్వాత మా అయితే సభ 25 సంవత్సరాల వసంతం అది దాని సభ ద్వారా, దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా కొంత ప్రభుత్వానికి కొంత మేము గౌరవ కేసీఆర్ గారు సఫిషియంట్ టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మాట్లాడితే మళ్ళీ ఏ విధంగా తీసుకుంటారు జనాల అంశంతో కొంత టైం సఫిషియంట్ టైం ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యలో గౌరవ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మా పార్టీలో ఉన్న అందరం కానీ ఎప్పటికప్పుడు ఈ అన్యాయాల మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దోపిడీ విధానాల మీద, అదే విధంగా ఈ భూ కబ్జాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. అదే విధంగా ఎప్పుడైనా ఇప్పుడు అసెంబ్లీకి రాలేదంటే కూడా అసెంబ్లీ వ్యవహారాలు కానీ, అదే విధంగా అసెంబ్లీ ఉన్న 2-3 రోజుల ముందు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా సూచనలు సలహాలు తీసుకునే మా సభ్యులు మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఇంకోటి లేదండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మమ్మల్ని చూసి భయపడే మేము ఏదైతే డేట్ ప్రకటించిన తర్వాత హుటాహుటిన కాళేశ్వరం గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే అసలు అనాదిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ నీళ్ల మీద. ఇంకా వీళ్ళు నీళ్లకు న్యాయం చేసి వాస్తవానికి ఈ కొట్లాట ఎందుకుంటూ, ఈ తన్లాట ఎందుకుంటూ, ఈ నేల నెర్రలు ఎందుకు వారు, అదే విధంగా ఈ నేల మీద కరువు ఎందుకుంటూ, అసలు వలసలు ఎందుకు పోవు. ముఖ్యంగా 2014 ముందు ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కట్టిన దుర్మార్గులు ఈ రోజు వచ్చి మేము ఏదో చేస్తాము, ఏదో చేయగలుగుతాం అని చెప్తుంటే, ఇప్పుడు వాస్తవంగా 28 నెలలు 29 నెలలు అవుతుందండి. 28 నెలలు 29 నెలల నుంచి ఏం చేసిళ్ళు, మేము 9.5 సంవత్సరాల్లో ఏం చేసినామని చెప్తా. ఎందుకంటే గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మాకు గోదావరి విషయంలో వాస్తవంగా మనకు 968 టీఎంసీలు రావాలి మన హక్కుగా. కానీ అనాదిగా ఎస్ఆర్ఎస్పీ ఓన్లీ 80 టీఎంసీలు మాత్రమే దాని కెపాసిటీ. దాని తర్వాత 600 కిలోమీటర్ల ఈ గోదావరి మీద ఒక్క ప్రాజెక్ట్ కట్టిన దుర్మార్గులు ఇక మేము ఏం చేసినామంటే, ఇప్పుడు గతంలో 2014 ముందు ఏం చేయలేదు, 2023 తర్వాత కూడా ఏం చేయలేదు. అదేదో చేసింది వాస్తవంగా 400 నుంచి 500 టీఎంసీలు వస్తారంటే గౌరవ కేసీఆర్ గారు చలవన. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తో సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని అక్కడి నుంచి నీటిని దాదాపు 530 మీటర్లు ఎత్తిపోసి దాదాపు 140 టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీతోని దాదాపు 240 టీఎంసీలను మనం ఎత్తిపోసుకొని కంప్లీట్ గా ఉత్తర తెలంగాణకి 20 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు అందిస్తున్నాం. అదే విధంగా పార్లమెంట్ లో కూడా గత 9.5 ఏళ్లు కృష్ణా గోదావరి మీద ఎంత నీటి పారకం పెంచిల్లని అడిగిన క్వశ్చన్, రఘునందన్ అడిగిన క్వశ్చన్ కు 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంత అద్భుతంగా పాలన చేసినాం. అదే విధంగా ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు అంతేందుకండి, మేడిగడ్డ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక కాళేశ్వరంలో ఒక ఆబ్జెక్ట్ మాత్రమే, ఒక చిన్న అంశం. గౌరవ కేసీఆర్ గారు అంటే
ఒక కాళేశ్వరం 2 పిల్లర్లు కాదండి. మళ్ళా కూడా చెప్తున్నా, 2 పిల్లలు కుంగిపోయిన పిల్లలు కడితే వాస్తవంగా 200 నుంచి 300 కోట్లు అవుతాయండి. ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అవసరమైతే కరకట్టలు నిర్మించుకోమని చెప్పింది. ఇంకోటి ఏంటంటే, ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇదే గోదావరి మీద పోలవరం ఉంటదండి. అది పోలవరం పొల్లు సార్లు కొట్టుకపోయింది. ఒకసారి కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది, స్పిల్వేస్ కొట్టుకపోయినాయి. అయినా కూడా వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, దాన్ని మళ్ళీ అద్భుతంగా మళ్ళీ తీర్చిదిద్దే ప్రయత్నం. ఇక్కడ ఒక 2 పిల్లలు గుంగిపోతే మొత్తం రాజకీయంగా యూజ్ చేసుకుంటూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు కాళేశ్వరం యూజ్ చేసుకున్నారు, ఎంపీ ఎలక్షన్స్ కు కాళేశ్వరం యూజ్ చేసుకున్నారు, స్థానిక ఎన్నికలు కాళేశ్వరం యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా అదే విధంగా 3 కార్పొరేషన్లు, హైదరాబాద్ 3 కార్పొరేషన్లు, అదే విధంగా వరంగల్, ఖమ్మం ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ క్రమంలో మళ్ళీ ఒక తెర మీద తీసుకొచ్చి కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక 2 పిల్లలు అంట. 2 పిల్లలు కూడా వాస్తవంగా నేను పేజ్ చూడడం జరిగింది. ఆ 2 పిల్లలు కూడా ఎలాంటి క్లియర్ గా రిపేర్ చేసింది. ఆ పెచ్చులు వారిని కూడా నెల్లూరు వారిని కూడా కంప్లీట్ గా కవర్ చేసి ఒక కెమికల్ ట్రీట్మెంట్ కూడా చేసింది. అద్భుతంగా దాన్ని నిలబడ్డది. ఇంకోటి ఏంటంటే, అది కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒక 400 సంబంధించి 300 నుంచి 400 సంబంధించి మాత్రమే అది రిపేర్ చేస్తే మొత్తం ఖర్చు. ఇంకోటి ఏంటంటే, విశ్వసుందరి మనల్ని తీసుకొచ్చి వాళ్ళని అవమానించనీకి, వాళ్ళకి ₹1,00,000 భోజనం పెట్టనీకి, ఆఖరికి కాంగ్రెస్ నాయకులతోని వాళ్ళ మీద చేతులు ఎక్కడెక్కడో వేయించి వాళ్ళని అవమానపరిస్తే, మిల్లా మ్యాగీ ఇంగ్లాండ్ కి సంబంధించిన ఆమె మొత్తం కంప్లీట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ గలీజ్ గాళ్ళు వీళ్ళు అసలు మమ్మల్ని వేషల్లాగా చూసిల్లని మొత్తం గ్లోబల్ గా ఇజ్జత్ చేసింది హైదరాబాద్. అదే విధంగా ఈ బక్కకాలతో విన్యాసం చేయడానికి మళ్ళీ ఒక ఫుట్బాల్ అని తీసుకొచ్చి మెస్సీని తీసుకురావడానికి ఓన్లీ అపాయింట్మెంట్ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆఖరికి ఆ ఫుట్బాల్ ఆడడానికి 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు దాదాపు 28 నెలలు 29 నెలలు మనల్ని మన జీవితాలతో ఆడుకున్నది కాక మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు కొత్త ఆట తీసుకొచ్చి మేము ఆడతాం పాడతామని ఏదో రవీంద్ర భారతిలో ఆడ ఈడ ప్రోగ్రాం పెట్టి దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకు దాంతో ఈ ఖర్చు ఏదో కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద పెడితే దాన్ని నీళ్ళు వచ్చు కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవు కదా. ఇంకోటి చాలా ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అందరికి కూడా తెలుసు ప్రభుత్వాలు అన్నది. కానీ ఒక మేడిగడ్డ అంశం తీసుకొని దాన్ని కంప్లీట్ గా మెస్మరైజ్ చేసి జనాలను తప్పుడుతో పోనిచ్చి ఇప్పటి వరకు కూడా వాడుకుంటారు. మేడిగడ్డ ఒకటి కాదండి, మళ్ళీ కూడా చెప్తున్నా, కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, అదే విధంగా 19 సబ్ స్టేషన్లు, అదే విధంగా 21 పంప్ హౌస్లు, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. ఈ విధంగా మేము అద్భుతంగా తెలంగాణలో గిన్ని కట్టినాం. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు మేము గిన్ని కట్టినాం. అదే విధంగా 2014 ముందు ఏమి ఇచ్చినా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. అదే విధంగా 2023 తర్వాత 2026 వస్తుంది, 26 వరకు మీరు గోదావరి మీద ఏం కొత్త ప్రాజెక్ట్ కట్టిండ్రు, కొత్తగా ఏం నీళ్లు తెచ్చుకొచ్చారో గవి చెప్పండి. మేము చేసినాం ఇప్పటి వరకు చెప్తున్నా. గతంలో 2014 ముందు గోదావరి మీద కట్టిన గనుడు లేడు. అది గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ సాధ్యమైంది. తర్వాత 23 తర్వాత కూడా వీళ్ళు దిగిపోయే వరకు కూడా వాళ్ళు గోదావరి నీళ్ళ మీద, గోదావరి నది మీద నీటి బొట్టు కూడా ఎత్తిపోయలేరు. ముఖ్యంగా చెప్తున్నా, కొత్త ప్రాజెక్టులు కట్టారు. అదే విధంగా వీళ్ళు ఏం చేయరు. ఇంకోటి ఏంటంటే, రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారండి. గౌరవ కేసీఆర్ గారు పోతూ 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అని కొత్త ప్రాజెక్టు కట్టుకొని అన్ని పర్మిషన్లు కేంద్రం నుంచి తీసుకొని పెట్టిన గనుడు గౌరవ కేసీఆర్ గారు. ఈ విధంగా మేము నీళ్ళ మీద చేస్తే ఇప్పుడు వచ్చి కాళేశ్వరం మీటింగ్ పెట్టి మళ్ళీ ఈయన మీటింగ్లకు మా మీటింగ్ చాలా తేడా ఉంటుందండి. మా మీటింగ్లకు జనాలు వస్తారు, సామాన్య కార్యకర్తలు వస్తారు, అదే విధంగా బీఆర్ఎస్ ప్రేమిస్తులు వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా, అధికారిక మీటింగ్ పెట్టినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా, మహిళా సంఘాలను వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ఫైన్ లేసి వాళ్ళని భయపెట్టించి, అదే విధంగా మీకు లోన్ రావు అవి రావని తీసుకొచ్చి మొత్తం మహిళలను తరలించి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అక్కడ అధికారిక మీటింగ్ అయితే దాన్ని మర్చిపోతాడు, రాజకీయ సభలాగా మార్చుకుంటాడు, బండ బూతులు తిడతాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, తొక్కుతా అంటాడు, వంగబెడి తొక్కుతా అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఇక పార్టీలు మారిన వ్యక్తి, వాస్తవంగా పార్టీలు మారుకుంటా వచ్చిన వ్యక్తి ఈయన జీవన్ రెడ్డి గురించి మాట్లాడతాడు, పొన్నా లక్ష్మయ్య గురించి మాట్లాడతాడు. సాహుదలకు పార్టీ చేంజ్ అవుతారమ్మా, నువ్వు ఎందుకు మారినావు? నువ్వు ఉసరవెల్లి కంటే ఫాస్ట్ గా మారుతావు కదా. నువ్వు ఉసరవెల్లి కంటే అద్భుతంగా వాస్తవంగా ఉసరవెల్లి కూడా నేను చూసి ఆశ్చర్యపోయింది కదా. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు బర్త్డే కాబట్టి ఈ 3 ఏళ్ళు నేను కాళేశ్వరం లేట్ చేసినా, నీకు నీళ్లు అందించడానికి నీకు దారులు తీసినా, మళ్ళీ కూడా 2 ఏళ్ళు టైం పాస్ చేస్తా, 2 ఏళ్ల తర్వాత నీ దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సంపాదించుకొని మళ్ళీ మన అధికారం రానికి ఎన్ని కుట్రలేని చేద్దాం, తెలంగాణ అన్యాయం చేద్దాం అంతే తప్ప. కానీ ఎవరికున్నది ప్రేమ తెలంగాణ మీద? ఈ రేవంత్ రెడ్డి కుందా తెలంగాణ నేల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నెకి పెట్టినోడు, తెలంగాణ నేలకు అన్యాయం చేసినోడు, దాదాపు 46 రోజులు జైల్లో ఉన్నోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ అండి. ఇది వాస్తవంగా చెప్పాలంటే నోట్లకడ్లో డైరెక్ట్ దొరికింది కదా, ఇవి చెప్పడం అవసరం లేదు కదా. నోట్లకడ్లో కేసులో దొరికిండు. అదే విధంగా డ్రోన్ కెమెరా ఇళ్ల మీద ఓడగెడుతున్నాడండి. దొంగలు లంగలు
వాడు వాస్తవంగా చెప్పాలంటే షాపింగ్ మాల్ కెమెరాలు పెట్టి చూడాలనుకుంటారు. అటువంటి క్రూరమైన మెంటాలిటీ ఉన్న దుర్మార్గులు వాస్తవంగా డ్రోన్ కెమెరాలు ఎగరేస్తారు. అలాంటి కేసులో జైలుకి వేయడు, 2 సార్లు జైలుకి వేయడం తీసుకొచ్చి జనాల మీద రుద్ది. అదే విధంగా ఇంకోటండి, దాదాపు 89 కేసులున్న నేరస్తులు తీసుకొచ్చి అందులో దాదాపు 90% భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, అదే విధంగా భయపెట్టాడు ఇలాంటి క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తెలంగాణ మీద వృత్తి ఏమైతుందండి? ఈరోజు 1,00,000 ఎకరాలకే కనిపెట్టినండి. నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల 1,00,000 ఎకరాలు మీరు అవసరమైతే లెక్కలు పత్రాలు తీసుకొని రమ్మంటే మీ స్టూడియోకి వస్తా. ఈ 1,00,000 ఎకరాలు మొత్తం హైడ్రాతో గుంజుకున్నది, ప్రభుత్వం ఆధీనపరుచుకున్నది అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతాయి, పెద్ద పెద్ద కటౌట్ పెడతాయి హైదరాబాద్ లో. దాని తర్వాత ఏమైతే కూడా చెప్తా, 1,00,000 ఎకరాలు ఇంటూ 100 కోట్లు. ఈ విధంగా ప్రైమ్ ఏరియాలు అండి అవన్నీ. ప్రైమ్ ఏరియాలో 1,00,000 ఇంటూ 100 కోట్లు మొత్తం అమ్ముకొని ఈయన రేవంత్ రెడ్డి అదే రియల్ ఎస్టేట్ మాఫియా, అదే విధంగా అన్నదమ్ములకు దారాదత్తం చేయడానికి పెద్ద కుట్రలో భాగంగా ఈ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చిండు. మరీ చెప్తున్నా, అసలు మళ్ళీ చెప్తున్నా, ఏంటంటే లంకెల బిందుల కోసం వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఆఖరికి లంకెల బిందెలు దొరకబట్టుకున్నాడు. ఆ లంకెల బిందెలే భూములు, ప్రభుత్వ భూములు, అదే విధంగా ప్రైవేట్ భూములు. వాటిని అన్ని ఆక్యుపై చేసుకొని, వాటిని స్వాధీనం చేసుకొని, ఒక హైడ్రాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి తెరదీసిన ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఒక బంగ్లాదేశ్ ప్రధానికి పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా పడుతుంది. తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఎడ్డితనాన్ని, వాస్తవంగా అమాయకత్వాన్ని ముందుకు వాస్తవంగా తీసుకొని ముందుకు నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అప్పటిలా కాదండి, ఆన్లైన్ యుగం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇక 2 ఏళ్ళు ఉన్నాడు కదా, ఈ 2 ఏళ్ల తర్వాత మా ఓటు హక్కుతో సమాధానం చెప్తాను ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఏదైనా కూడా ఈయన జీవ సమాజేక తప్పదండి. రైట్, ఓకే రామూర్తి గారు. అండ్ అదే విధంగా తడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి పశుపతి గారు. నమస్తే. అదేవిధంగా శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే. ఇక మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఇవాళ బిగ్ పొలిటికల్ ఫైట్ జరగబోతుందని అనుకోవాలి. పశుపతి గారు, ఎస్, మరి ఈ బిగ్ ఫైట్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే పోటాపోటీ సభలకైతే సిద్ధమయ్యాయి. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? 2 పార్టీలు కూడా మరి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాయి. 2 పార్టీల యొక్క ఏవైతే అసమర్థతలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి అనుకుంటున్నారు. సో వీటిని ఏ విధంగా చూడాలంటారు? మొత్తంగా చూసుకుంటే అయితే తెలంగాణ రాజకీయాలు అయితే హాట్ గా ఉన్నాయి. ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, మా ప్యానల్ మిత్రులు, సోదరులందరికీ మీకు గుడ్ ఆఫ్టర్నూన్. అంటే రెండే హాట్ కాదు, వాతావరణం కూడా హాట్ ఉంది. దానికి తోడు రాజకీయ పరిణామాలు ఉన్నాయని దాని అర్థం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మా మిత్రులు మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఒక యాంకర్ గా మాకు చెప్తుంటారు, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడితే మనం మాట్లాడాల్సింది ప్రజలకు చేరుతుంది అనే ఉద్దేశంతో మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. మరి అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కానివచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారిది ముందుగా ఆయన షెడ్యూల్ 4 గంటలకు పెట్టాలి అని అనుకున్నటువంటిది అది ఆలోచన లోపం అది. ఎందుకంటే 4 గంటలకు వచ్చి ఎవరు కూడా మీటింగ్ అక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఎందుకు ఆలోచించుకున్నారో వాళ్ళకి తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ప్రతి విమర్శకు మాట్లాడుకోవడానికి లైవ్ టిఆర్పి ఛానల్స్ కోసము, మీడియా ఛానల్స్ ఎట్లయితే ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, సీరియల్స్ లాగా వాళ్ళ వీళ్ళిద్దరు కూడా అదే ఒరబడితోని ఒకటే మీటింగ్, మన టీవీ ఎంతమంది చూస్తారు, మంది టీవీ ఎంతమంది చూస్తారు అనేది కాకుండా మీరు చేయాల్సింది ఏం చెప్తున్నారు, మీరు చేయబోయేది ఏం చెప్పాలనుకుంటున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సభ వాళ్ళ షెడ్యూల్ మార్చుకోవాల్సి ఉండే. అది మార్చుకుంటే ఒక అర్థవంతంగా ఆయన రేవంత్ రెడ్డి గారు విమర్శ చేసినా లేకపోతే ప్రతి విమర్శ చేసినా ఏది చేసినా కొంచెం అర్థవంతంగా ఉండేది. అయితే ఇద్దరి మధ్యన డివైడెడ్, మా టీవీ ఎంతమంది చూస్తారు, మీ టీవీ ఎంతమంది చూస్తారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అక్కడ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సభ, జీవన్ రెడ్డి గారి యొక్క ఉనికి, అక్కడ ఒక ఎగ్జిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఏ పార్టీకి ఎంత బలం ఉంటుంది అనేది చూపించుకోవాలనేది ఒక క్రమం. అయితే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కొన్ని విమర్శలు, లేకపోతే ప్రతి విమర్శలు, వాటిని కూడా మనం చర్చ చేసుకోవాలి. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే ఇవాళ మేడిగడ్డ ఒకటే, నేను ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. 2.5 సంవత్సరాలకు మేడిగడ్డను అడ్డం పెట్టుకొని లేకపోతే కాళేశ్వరం అని పెట్టుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళకి సరే వాతావరణం అనుకూలించింది, లేకపోతే మేడిగడ్డ కూడా అనుకూలించింది. ఏదేమైనప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు అనేది ఒక చాలా విలువైన సమయాన్ని చాలా వృధా చేశారు. అంటే ఇవాళ రేపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక పెద్ద బ్యారేజే కట్టే క్రమంలో
ఇవాళ దాన్ని రిపేర్ చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి కాలయాపన 2.5 సంవత్సరాల్లో ఇది ఆమోదయోగ్యం కాదు. రైతులకు జరిగిన నష్టపరిచ విధంగానే ఉంది తప్ప వారిని ఆదుకునేటువంటి క్రమంలో లేదు. ఎంతో ఉదాహరణకు ఎవరైనా ఎమ్మెల్యేను బుల్లెట్ కొలిస్తే ఫైర్ చేస్తే ఆ ఫైర్ ఎవిడెన్స్ కోసము, దాన్ని సీన్ రికవరీ చేయడం కోసము వాడిని అట్లనే ట్రీట్మెంట్ చేయకుండా ఉన్నట్టుగా ఉంది. అది చేస్తామా? దీన్ని కూడా రైతులకు ప్రధానమైనటువంటి నీటి సరఫరాను ఇచ్చేటువంటి బ్యారేజ్ కి వీళ్ళు త్వరితగతిన తీసుకోవాల్సిన నిర్ణయం చాలా కాలయాపన చేస్తున్నారు. అది చాలా తప్పు. రైతాంగం కూడా ఆలోచిస్తుంది, అధికారులు, కామన్ మ్యాన్, ఎడ్యుకేటర్స్ అందరూ ఆలోచిస్తున్నారు. ఇక రామ్మూర్తి గారు మాట్లాడిన కంటిన్యూగా అన్ని సమస్యలు మనం గతంలో మాట్లాడినా కూడా ఇప్పుడు మాట్లాడాడు. అంటే ప్రభుత్వాలు ఏవైనా, ప్రతిపక్షాలు ఏవైనా, ప్రభుత్వం చేసిందే చెప్పుకుంటది, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చేయని మాత్రమే హైలైట్ చేస్తుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఇచ్చినటువంటి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి కొన్ని కమిట్మెంట్స్ చాలా ఫెయిల్ అయిన మాట వాస్తవము. కొంత ఇవాళ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు భూదాను భూముల గురించి చాలా సైలెంట్ గా 1000 ఎకరాలు అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం. అక్కడ దేవరకొండ వాసి నాకు తెలిసిన అతనికి భూదాన్ దానికి ఒక కమిషన్ చైర్మన్ ఇచ్చేసి 100,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థలకు కావచ్చు, లేకపోతే వేరే రకంగా డైవర్షన్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి పాలకులు కానీ అనుకోకుండా నిజాం లేకపోతే మన దక్కన్ పీఠభూములలో చాలా విశాలమైనటువంటి భూముల మీద కన్నేసి వాళ్ళ గద్దల్లాగా, కాకుల్లాగా కొట్టేసుకొని పోతున్నారు రాజకీయ నాయకులు. వీటిని ఎవరు పరిరక్షించే పరిస్థితి లేనటువంటి క్రమంలో ఉంది. అందుకే ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, శాసనసభ్యులు లేకపోతే మంత్రులు, లేకపోతే మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరి భూమిలో కూడా హైడ్రా పోవట్లేదు. ఎందుకంటే తీగలో అయితే డొంకంత కదులుతుందని మామూలు మీదనే, చిన్నోడి మీదనే బ్రహ్మాస్త్రం వేస్తున్నారు తప్ప పెద్దోడి మీద ఎవడేస్తలేరు. మీరు మేము ఒకటే బాబు అనుకొని మాట్లాడుకొని చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు, సమాజానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చూడాల్సిన ఆవశ్యకత ఉంది. వారు చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దుకోకుండా ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేనేం విమర్శిస్తా, లేకపోతే కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం ఫెయిల్యూర్ చేశారు దాని మీదనే నేను మాట్లాడతా, దాని మీదనే విమర్శ చేస్తా అంటే, సరే ఇవన్నీ ఊహించుకోకుండా మనం ముందే వాళ్ళు విమర్శిస్తారని ఊహించుకోవడం పద్ధతి కాదు. కానీ అది జరగబోతుంది. ఏది ఉన్నప్పటికీ కూడా సభ్య సమాజం లక్షలాది మంది, కోట్లాది మంది వీక్షిస్తుంటారు కాబట్టి అటు కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక హోందాగా, ఒక పద్ధతిగా, ఒక సంస్కారవంతంగా, ఒక అర్థవంతమైనటువంటి ఆలోచన కేసీఆర్ గారు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఒక అర్థవంతమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చేటువంటి సూచనలు కూడా స్వాగతిస్తాం అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లక్షల మంది, కోట్ల మంది వీక్షకులు ఉంటుంటారు కాబట్టి మీ భాష, సంస్కృతి, సంస్కారం అన్ని బాధ్యతాయుతంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఓకే, రామరెడ్డి గారు. మేడం, ఎస్, ఇప్పుడు 1 year తర్వాత కేసీఆర్ సభలో పాల్గొంటున్నారు, అదేవిధంగా ప్రసంగించనున్నారు. టోటల్గా అయితే కూడా అందరిలో ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే సభకు సంబంధించి హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్కు తప్ప మరే పార్టీకి లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అండ్ అదేవిధంగా ఈ సభకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? గత 2 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత లోక్సభ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఈ 2 పార్టీలు కుమ్ముక్కు డ్రామాలు చాలా పకడ్బందీగా నిరంతరం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 1 సీటు ఎంఐఎం తీసుకుగా మిగిలిన 16లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సాధించడంతో బీఆర్ఎస్ కు 0, 1 సీటు కూడా రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ కు భయమైంది, అటు సోనియా గాంధీ నుంచి రేవంత్ రెడ్డికి ఆదేశాలు వచ్చినాయి. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఎదగనీయకూడదు. భవిష్యత్తులో కేంద్రంలో మనకు ఎట్లాగూ మెజార్టీ రాదు, ఏమన్నా అంతో ఇంతో దగ్గరికి వచ్చిన కేసీఆర్ సపోర్ట్ తోనే మనం గవర్నమెంట్ ఫామ్ చేయగలము. కేసీఆర్ ను అనగదొక్కే పని కాదు, కేసీఆర్ దోపిడిలో మన పర్సంటేజ్ వసూలు చేసి ఢిల్లీకి రెగ్యులర్ పంపించాలి తప్ప బీజేపీకి ఆస్కారం ఇవ్వద్దు. మీరు డ్రామాలు చేయాలి. ఎలా చేయాలంటే వాళ్ళు అక్కడ కేసీ వేణుగోపాల్ అద్భుతమైన నాయకులు ఉన్నారు ఇలాంటి డ్రామాలు సూచించడానికి. ఎప్పుడు రెగ్యులర్ గా మీరే పోటీ, ఓటుగోలు పోటీ అని డ్రామాలు చేస్తూనే ఉండాలి. ఆ విధంగా బీజేపీని సైడ్ ట్రాక్ చేయాలి, ప్రజల దృష్టి నుంచి మళ్లించాలి. అందులో అసెంబ్లీలో కూడా ఛాలెంజ్, నేను ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, ఇలాంటి డ్రామాలు చాలా జరిగినాయి.
ఇప్పుడు జర గుర్తు చేసుకుంటే ప్రజలకు గుర్తొస్తాయి. కాబట్టి ఇలాంటి డ్రామాలో కొనసాగింపులో భాగంగా ఈ రోజు 2 సభలు. తర్వాతకి ఈ జగిత్యాల విషయం. జగిత్యాల ఏంటంటే అది మన కల్లోలిత ప్రాంతంగా ఉండే కొన్ని దశాబ్దాలు నక్సలిజం అడ్డగా కూడా ఉండే జగిత్యాల. ఆ జగిత్యాల ఇప్పుడు మోడీ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలనతో ఇప్పుడు రాజకీయ కోలాహలంగా మారిపోయింది జగిత్యాల. ఈ కేసీఆర్ బయట దానికి వేదికగా మారింది. ఎందుకంటే నక్సలిజం రూపుమాపబడ్డది లేదు. ఇప్పుడు దేశంలో నక్సల్ రహిత భారతదేశం మోడీ ప్రభుత్వ ఒక ఘన విజయంలో రావడంతో ఇప్పుడు రాజకీయాలు పెరిగిపోయినాయి. తర్వాత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం ఇచ్చింది, అందులో ఏం అనుమానం లేదు. పూర్తిగా అన్యాయం కాకుండా చాలా వరకు, ఎందుకంటే 14 సార్లు టికెట్ ఇచ్చింది, అందులో 5 సార్లు ఏమో ఓడిపోయాడు, 5 సార్లు 6 సార్లు 2 సార్లు లోక్సభకు, 4 సార్లు అసెంబ్లీ, 3 సార్లు 4 సార్లు సబ్జెక్టు కరెక్షన్ ఓడిపోయాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మొదలు ఎన్టీ రామారావు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి ఫస్ట్ ఎన్టీ రామారావు ద్వారానే టీడీపీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. నాదెండ్ల భాస్కర్ కాంగ్రెస్ మద్దతుతో అప్పటి గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ మెజారిటీ ఉండగా డిస్మిస్ చేసి, రాజ్యాంగ విరుద్ధంగా డిస్మిస్ చేసి మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావును కాంగ్రెస్ మద్దతు కూర్చోబెడితే ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చాడు. ఫస్ట్ టైం గెలిచిన ఆయన, ఈయన ఒక ఎడ్యుకేటు, ఓ లాయర్ అని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావుకు ద్రోహం చేసి నాదెండ్ల భాస్కరరావు పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా మంత్రి అయ్యాడు. మళ్ళా తర్వాత ఏంటంటే మెజారిటీ లేదు నాదెండ్ల భాస్కరరావు, అది కూలిపోయింది. తర్వాత మళ్ళీ రామారావు గారు వచ్చారు. ఇలాంటి మళ్ళా బార్డర్ మెజార్టీతో వద్దు, రాజకీయాలు బాగుండేని వాళ్ళ అసెంబ్లీని రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం దశాబ్దాలు కొనసాగించాడు. ఇది స్టార్టింగ్ అది. తర్వాత ఆయనకు ఏంటంటే అసలు 2018లో జీవన్ రెడ్డి ఓటమి మామూలు ఓటమి కాదు, 61,000 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. దాంట్లో కవిత చాలా కీలక పాత్ర పోషించింది. డాక్టర్ సంజయ్ నామినేషన్ రోజున కవిత వెళ్ళి ఆమె నామినేషన్ వేయించి మొత్తం కవిత ఉండి జీవన్ రెడ్డిని ఓడగొట్టించింది. మామూలు కాదు, భారీ అవమానకరంగా ఓడిపోయింది జీవన్ రెడ్డి. అప్పుడు ఇక ఓడిపోయినప్పుడు ఆయన కూడా కక్ష ఉంటనే ఎవరికైనా సహజంగానే వస్తుంది. కవిత కూడా ఎంపీకి గెలవద్దని ఆయన ప్రయత్నం చేశాడు. సో అలాంటి బద్ధ శత్రువులు కేసీఆర్ మీద 2 సార్లు ఎంపీగా పోటీ చేశాడు ఎవరు, జీవన్ రెడ్డి. అలాంటి ఆయన 4 దశాబ్దాలు కేసీఆర్ ను తిట్టలేదు, దాన్ని ఇక విమర్శించడం లేదు, దోపిడిని కానీ పార్టీని కానీ కుటుంబాన్ని కానీ. ఇప్పుడు ఏ అంశంతోనైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాడు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే అసలు ప్రాధాన్యత పట్టించుకోవట్లేదు. అదే అంశాన్ని అసలు దానికి జన్మనిచ్చిందే కేసీఆర్. మనకి అదే కేసీఆర్ పార్టీలో ఇవ్వడంలో జీవన్ రెడ్డి చేస్తున్న పనికి విలువ లేదు. వ్యక్తికి ఇంకా కొంచెం ఉంది విలువ, కానీ ఆయన ఓటమి చూసుకొని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వీడడం, అదే సమయంలో బీఆర్ఎస్ చేయడంలో అర్థం లేదు. కాంగ్రెస్ వీడొచ్చు, తప్పేం లేదు, జరిగిన రాజకీయాలు అర్థం ఉన్నాయి. కానీ ఆ అంశంతోనే బీఆర్ఎస్ చేయడం అది విరుద్ధం, ఉదాహరణ కొట్టి విరుద్ధం అన్నట్టు. సో అలాంటి రాజకీయాలు. తర్వాత రేవంత్ రెడ్డి మేడిగడ్డకు 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిండు. కేంద్ర ప్రభుత్వ జలసంఘం ఎన్నోసార్లు హెచ్చరించింది, అది బ్యారేజ్ చాలా ప్రమాదకరంగా ఉంది, గ్రేడ్ 1లో పెట్టింది, దాన్ని రిపేర్ చేయాలి. 2 సంవత్సరాలు అత్యంత విలువైన సమయాన్ని రేవంత్ రెడ్డి వృధా చేశాడు. ఎందుకంటే అట్నే ఉంటుంది, ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం బ్యారేజ్ మిగతాయి కూడా 2 కూడా సుందిల్లా అది కూడా అన్నారం కూడా ఇంట్లో కూలిపోలే, కానీ లీకులు అవన్నీ ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేయాలి. వీటిని 2 సంవత్సరాల పైగా వృధా చేసిండు. కేసీఆర్ 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, తన జీతం తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవిస్తూ ఒక్క ప్రజా సమస్యను అసెంబ్లీలో మాట్లాడకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఇప్పుడు నేను ప్రజల కోసం వస్తున్నంటే ఎవరిని నమ్ముతాడు? అంత పిచ్చోళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు చేసే రాజకీయాలు ఈ కుటుంబ రాజకీయాలు, ఒకటి సోనియా కుటుంబ రాజకీయం, ఇంకోటి కల్వకుంట్ల కుటుంబ రాజకీయం. ఇళ్ళకెళ్ళి అందులో పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకసారి కాదు 2 సార్లు, కాంగ్రెస్ అధికారానికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఒక్కరు కాదు 10 మంది. తర్వాత అంతకన్నా ఇంకా ఘోరం ఏంటంటే ఆ స్పీకర్ గారు ఈ గోడ దూకిన ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లను తీర్పు ఇవ్వడం, ఇంతకన్నా వరస్ట్ తీర్పు మన దేశంలో ఎప్పుడు జరగలేదు, ఏ స్పీకర్ ఇవ్వలే. సో ఈ రాజకీయాలు దాని మధ్యన ఈ బహిరంగ సభలు. తర్వాత ఈ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏది చేస్తుండో 15,000 చెప్పి 12,000 చేస్తుండో నాట టైం ఇవ్వాలి, యాక్చువల్గా ఇవ్వలే. తర్వాత ఇచ్చినప్పుడు ఒక్కసారి వేయాలి, లేదు దాన్ని విడతల వారిగా టీవీ సీరియల్ లాగా ఇన్స్టాల్మెంట్ లేదంటే ప్రతిసారి పబ్లిసిటీ చేసుకుందాం, తగ్గించి ఇస్తూ. అది కూడా చాలా మంది నేను ఒక రాష్ట్రం ఏంటంటే మాకు రావట్లేదు ఇంతకుముందు వచ్చేదా
కేసీఆర్ టైంలో మాకు వచ్చింది ఇప్పుడు రావట్లేదు. ఇది కూడా చెప్తాను, ఏ అంశానికి ఆ అంశం చెప్తాం మేము. ఒక అంశంలో కేసీఆర్ కొంచెం ప్లేస్ ఉంటే కేసీఆర్ దిక్కు మాట్లాడదు కాదు, ఒక అంశంలో ఏమైనా కాంగ్రెస్ కొంచెం ప్లేస్ ఉంటే కాంగ్రెస్ దిక్కు మాట్లాడదు, అంశాల వారిగా మాట్లాడుతున్నా. దాన్ని విడుదల వారిగా చేస్తూ అది దీనికి వేరే దానికి లింక్ పెట్టడం కూడా పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆ డ్యాములను అంత అసలు ఆయన కట్టడం ఇప్పుడు 9 అట్టి ప్రాణహిత చేవల్ల ద్వారా కాంగ్రెస్ దగా చేసింది, కట్టకుండా 8 ఏళ్ళ టైం వృధా చేసి 4,000 కోట్లు కట్ చేసి ఇది చేస్తే కేసీఆర్ దోపిడీ చేశాడు. వరుణదేవుని కృపతో 7 సంవత్సరాలు అద్భుత వర్షాలు పడి పంటలు పంటే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. మేమే తెలియకలు అతి తెలియకలను వానదేవుని కృపతో పడడానికి కూడా మా ప్రాజెక్టు ద్వారానే ఇంత పంట వండి ఇంత వచ్చని చెప్పుకుంటారు. మరి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు కూడా లేవు. ఏం విషయంగా కూడా ఒక దానికి పద్ధతి ఉంటది, విషయంగా కూడా పద్ధతి ఉంటది. అరే అసెంబ్లీ కాకుండా జీతం తీసుకున్న చంద్రబాబు, మీ మిత్రపక్షమైన చంద్రబాబు మొత్తం అసెంబ్లీ కాకుండా జీతం తీసుకున్నాడు. జీతానికి అదే విధంగా దీనికి సంబంధం ఉండదు. జీతానికి అరే జీతం ఆయన గెలిచినందుకు ఇస్తారు భయ్. ఇంకోటి తెలంగాణ సాధించిన వ్యక్తికి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి జీతం తీసుకోకపోతే ఇంకే తీసుకుంటాడు. కాదు మీరు మీ ఏ ఉద్యోగంలో ఉన్నారు, మీ ఏ ఉద్యోగంతో సంబంధం ఉన్నది మీకు, మీరు ఎందుకు జీతం తీసుకుంటారు? అరే మాట్లాడు విషయం చెప్పండి. వర్షాలు అది కాదండి, వర్షాలు పడితేనే ఇక్కడ మంచం వర్షాలు పడలేదా అండి? ఏంటండి పద్ధతి ఉంటది, విషయం కూడా పద్ధతి ఉంటది. కాబట్టి ఈ 2 డ్రామాలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళకు త్వరలోనే ముగింపు పలుకుతుంది వస్తుంది. రైట్, ఓకే. శివకుమార్ గారు మీరేమంటారు? అశ్వథ్ భాయ్ చెప్పండి. ఎస్ శివకుమార్ గారు, మరి 2 సభలకు సంబంధించి కూడా 2 పశుపతి గారు మాట్లాడుతున్నారా? శివకుమార్ గారు, ఇప్పుడు ఇటేమో సీఎం అటు మాజీ సీఎం ఇద్దరు కూడా సభలు నిర్వహిస్తున్నారు. అయితే సభలు ఇప్పుడు బహిరంగ సభ అనగానే కాంగ్రెస్ నేతల్లో భయం అనేది మొదలైంది అంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, మరి వీటిని ఆరోపణలుగా తీసుకోలేదంటే నిజమే అంటారా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే భవాని గారు, ఇదంతా రాజకీయ ఎత్తుగడ. అటు బీఆర్ఎస్ చేసినా ఇటు కాంగ్రెస్ చేసినా రాజకీయ ఎత్తుగడ. ఖచ్చితంగా ఒక అధికార పార్టీ ఒకటి చేస్తుందంటే ఆపోజిషన్ పార్టీ ఇంకోటి చేస్తుంది, అది సర్వసాధారణం అయిపోయింది. అండ్ మోర్ ఎవర్ ఇవన్నిటికీ మొదలు పెట్టిందే కేసీఆర్. 2014 తర్వాత మన దగ్గర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంలో పెను మార్పులు వచ్చినాయి. దాంట్లో ఏదన్నా జరిగింది అంటే కూడా కేసీఆర్ మొదలు పెట్టిందే అనేది కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. సరే, కేసీఆర్ ఉద్యమ కాలంలో ఆయన ప్రజలలో లేకున్నా ఆయన పిలుపుతోని సరే ఉద్యమంని నడిపించిండు అనే రకంగా ఆలోచించిన ఓకే, అంత మటుకు ఆయన ఒప్పుకోవచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ మొత్తానికి అలా బిడ్డని, కొడుకుని, అల్లుని, లేకపోతే మరదల కొడుకుని తెచ్చినాము అనే ఉద్దేశంతో వీళ్ళని తెచ్చి నేను నా కొంప నేనే ముంచుకున్నా అనే రకంగానే ఫామ్ హౌస్ లా ఈ 2.5 years నుంచి కేసీఆర్ బయటికి రాలేదు. కేసీఆర్ మొదలే చెప్పిండు, గెలిస్తే నేను ప్రజలలో ఉంటా, నన్ను ఓడగొడితే నేను ఫామ్ హౌస్ లో వంట అన్నాడు. ఆ మాట మీద మటుకైతే ఖచ్చితంగా కేసీఆర్ ఈ రోజు కూడా ఉన్నోడు అనేది నేనైతే నమ్ముతా. అటు బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇతరులు నమ్మినా నమ్మకపోయినా నేను మటు ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పిండో ప్రెస్ మీద, ఆ మాట మీద నేను నిలబడిండు అనేది అయితే నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే కేసీఆర్ దాంట్లో ఆయన మనోభావం కానీ లేకపోతే ఆయనదైనా కూడా ఆత్మవిమర్శన చేసుకోవడంతో కూడా అది జరిగి ఉంటది అనుకుంటున్నా. సరే, ఒకటి ఏంటంటే ఇది ఈ రోజు జరిగే సభలో ఆలోచిస్తే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంచి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇప్పుడు ఇంతకుముందు రామ్ రెడ్డి గారు అన్నట్టు ఆయనకు ఎన్నో పోస్టులు ఇచ్చిండ్రు, ఎన్నిసార్లు ఎలక్షన్లు ఇస్తే ఓడిండు, గెలిచిండు. మొన్న రీసెంట్లీ కూడా ఎమ్మెల్సీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ అటు జీవన్ రెడ్డిలో కానీ కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి. దాంట్లో ఆయన మనస్తాపం చెందిండు. బీఆర్ఎస్ కెని ఎవరైతే ఏదైతే సంజయ్ వచ్చిండో, డాక్టర్ సంజయ్ కుమార్ అనుకుంటా, ఆయన వచ్చినందుకు ఆయన కొంచెం మనస్తాపం చెందిండు. ఆ దాంట్లో మేము కూడా గతంలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే
ఈ పారాషూట్లు వచ్చిన వాళ్ళకు జంప్ జలానీలకు పెద్దతనం ఇవ్వద్దు అనే రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం. కానీ అక్కడ జగిత్యాలలో మటుకు జరిగింది ఏంటంటే జీవన్ రెడ్డికి మన జరిగిన ఎన్నికలలో కూడా ఆయన టికెట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ గెలిపించుకోవడం జరిగింది. ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో 10 సంవత్సరాలు అటు బీఆర్ఎస్ లో ఉండి ఆయనదే పెత్తనం నడిచింది, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఆయనదే పెత్తనం నడుస్తుంది అనే రకం కూడా ఆయన మనస్తాపం చెందడం జరిగింది. దాంట్లో హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకు సరి అయిన మర్యాద దొరుకుతలేదు, లేకపోతే నాకు విలువ లేదు అనే రకంగా ఆలోచనతోని ఆయన పోవడము. దానికి కేటీఆర్ దానికి ముందు వెళ్ళి ఆయన స్వాగతం పలకడము, మీరు రండి మేము పెద్ద పీటేస్తాం, లేకపోతే మీకు అన్ని రకాలుగా చూసుకుంటామని ఏదో నమ్మబలికిండు. అదంతా జరిగిపోయింది. పొన్నాల లక్ష్మయ్యకి ఏం జరిగింది అనేది తెలుసు. నేను స్వయాన జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ మారక ముందు కేటీఆర్ అక్కడ పోకముందు మాట్లాడినా, అన్న ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నామో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆపోజిషన్ పార్టీకి పోవడం బాగుండదేమో, ఒకసారి ఆలోచించండి, హైకమాండ్ పిలుస్తుంది, సంజాయిషి చెప్పడానికి 3 మంత్రులు వచ్చిండ్రు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మీకేం కావాలో లేకపోతే మీరేమనుకుంటున్నారో చెప్పండి వాళ్ళకి స్పష్టంగా అని చెప్తే, డాక్టర్ సాబ్ నేను అక్కడ నాకు ఆత్మ విమర్శన చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అక్కడ నాకు సరైన ప్రాధాన్యత తగ్గుతలేదు, నేను ఖచ్చితంగా ఎక్కడైతే నాకు మర్యాద లేదో అక్కడ నేను ఉండను అనే రకంగా ఆయన నాకు చెప్పడం జరిగింది. సరే ఆయన ఇష్టం అనుకొని చెప్పి మనం వదలడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అనే ఓషన్, ఖచ్చితంగా ఒక సముద్రము, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా ఇప్పుడు నేను చెప్పిన దానికైనా స్వేచ్ఛ ఉంది, మిగతా పార్టీలలో ఇంత స్వేచ్ఛ ఉండదు. కాబట్టి మొత్తానికి జీవన్ రెడ్డి గారికి నేను ఆయన ఒక ఆల్మోస్ట్ ఆల్ జీవన్ రెడ్డి గారు 83, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయింది 83. కాకపోతే ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఎన్టీ రామారావు టైంలో ఎమ్మెల్యేగా టికెట్ తీసుకోవడం జరిగింది, మేము యూత్ కాంగ్రెస్ లో ఉండడం జరిగింది. సరే పార్టీ పరంగా పదవులు వచ్చినా రాకున్నా ఒక్కొక్కరు అభిమానం ఒక్కొక్కటి. ఇప్పుడు రామరెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన బీజేపీలకు వేరే రాడు. ఇటు మన రామ్మూర్తి ఉన్నాడు, బీఆర్ఎస్ లకి వేరే పార్టీలకు రాడు. పశుపతి గారు ఉన్నారు, ఆయన ఒక అనలిస్ట్ గా ఉంటాడు, కాకపోతే వ్యక్తిగతంగా ఒక నాయకుడి మీద అభిమానం ఉంటుంది. ఇట్లా కూడా జరుగుతాయి కామన్ గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరుగుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మేడిగడ్డ సుందీల అన్నారాందిగా ఆలోచిస్తే అక్కడ బుంగల్లో వచ్చిన దానికాడ మటుకు ఆడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్లు సెట్ కావు అని చెప్పిన తర్వాత కూడా కేసీఆర్ గారు అప్పట్లో ఎల్ఎన్టీ వాళ్ళని పక్కన జరిపి అది ఏపించిండ్రు అనేది కూడా మనం మీడియాలో వినడం జరిగింది. ఆ డిస్కషన్ లో ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పిండ్రు, ఇది కంప్లీట్ కాకముందే వీళ్ళు ఇనాగ్రేషన్ చేస్తుండ్రు, ఏం జరిగినా మాకు సంబంధం లేదు అనేది ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ఘోష్ కమిషన్ వేసిన తర్వాత కూడా ఆ కమిషన్ అంతా మొత్తానికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ కి, కోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కేసీఆర్ ని హరీష్ రావుని కూడా పిలిచి వాంగ్మూల్యం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, ఏదైతే అది మొత్తానికి హోల్స్ పడిందో క్రాక్ అయిందో దాన్ని కనుక ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తే మొత్తం ఆ బ్యారక్ అంటే ఒక 7 పిల్లర్లతోని ఒక బ్యారక్ అంటారు, అదంతా కూలిపోతుంది. దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం, నీళ్లు మట్టుకు నింపొద్దు, నీళ్లు నింపితే మట్టు అది కూలిపోతుంది అనే రకంగా చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే ఈ మాట వాళ్ళకి చెప్పడం జరిగింది ఎల్ఎన్టీ వాళ్ళు, ఆ తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో నీళ్లు నింపకుండానే ఇన్ని రోజులు గడిపింది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదైతే రిపేర్ చేయాలంటే ఏమేం చేయాలనేది ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్పాట్ కి పోవడము, దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఇంకా కొంచెం దాని మీద తర్జన సర్వే కావడం, అవన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత అది రిపేర్ చేయించడమా లేకపోతే ఆ 7 బ్యారెక్స్ అంటే 7 పిల్లలను తీసి మళ్ళీ అదంతా కంప్లీట్ చేయడమా అనేది ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇవాళ పోయి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇటు జీవన్ రెడ్డి గారి సభకు వస్తే 7th బ్లాక్ అండి, 7th బ్లాక్ 2 పిల్లర్లు, 7th బ్లాక్ లో 2 పిల్లర్లు. అవునవును కరెక్ట్. బ్యారెక్ మొత్తం పోతుంది, 7 పిల్లర్లను తీసి చేయాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ ఆల్రెడీ రిపేర్ అయిపోయింది.
పాత విజువల్ చూపెడుతున్నారు, ఆల్రెడీ రిపేర్ అయింది. నేను పోయొచ్చిన. ఓకే ఓకే నేను ఓకే రామరెడ్డి గారు మీరు ఇంట్లో కూర్చోండి, మీరు ఇంట్లో కూర్చోండి, ఏసీలో పండుకోండి. మీరు నీకేం తెలుసు? నేను పోయొచ్చిన, నేను నిన్న పోయొచ్చిందే, నీకేం తెలుసు? ఇట్లా అంటారు ఎందుకే నాకు అర్థం కాదు. కానీ నీకు నిన్ను అడిగినావా? నీకు చెప్పిందా? నీకు సంబంధం రామరెడ్డి గారికి ఏం సంబంధము? రామరెడ్డి గారిని సంబంధం గిట్ల అంటాడు, నాకు అర్థం కాదు. కానీ ఒక్క నిమిషం ఆగు. పొయ్యి వచ్చిన నేను చూసిన, మీరు ఎవ్వరు పోలేదు. ఇప్పుడు శివలాల్ గారు పోలేదు, రామరెడ్డి గారు పోలేదు. చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ గారిని. కాదండి నేను అడిగి అట్లా కాదండి. తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి శివకుమార్ గారు. అయితే ఈ రోజు ఏదైతే జగిత్యాల్లో సభ జరుగుతుందో, నాకు తెలిసి కేసీఆర్ గారు మొన్న కొంగర్ కలాన్లో ఎట్లా మాట్లాడిండో అంతే మాట్లాడతాడు. జీవన్ రెడ్డి గారే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం ఘాటుగా విమర్శ చేస్తాడు అనేది నాకున్న ఆలోచన. ఎందుకంటే అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఆయనకు జరిగిన బాధ, లేకపోతే ఆయనకు జరిగిన ఎక్కడైనా విమర్శలు, లేకపోతే ఆయనకు అధికారంలో పెత్తనం ఇవ్వలేదు అనే రకంగా మీదనే జీవన్ రెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మాట్లాడమని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద మీరు చెప్పాలని చెప్పి మాట్లాడతారు, అంతే తప్ప కేసీఆర్ గతంలో కొంగర్ కలాన్లో మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ వస్తుండంటే ఇక మొత్తం అందరు దడబడాలి, చాలా బాగా మాట్లాడతాడు, మాటకారి అనే రకంగా అనడం పోతే మనం చూసింది ఏంది, కొంగర్ కలాన్లో వచ్చిండు, ఒక 2-3 నిమిషాలలోనే సభ ముగించి వెళ్ళిపోయిండు. రేపు ఈ రోజు జరగబోయే జీవన్ రెడ్డి సభలో కూడా జగిత్యాల కూడా బహుశా అదే జరుగుతుంది అనేది నాకున్న ఆలోచన. నేను ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా. అట్లా కాదండి, కొంగర్ కలాన్ సభ ఇప్పుడు కాదని జరిగింది, మేము ప్రభుత్వం ఉన్నప్పుడు కొంగర్ కలాన్ లో జరిగింది. ఎలకతుర్తి సభ ఇప్పుడు నువ్వు ఇన్ని విమర్శలు చేసినావు, నేను ఎక్కడైనా పోతున్నా, నేను అట్లా పోవాలనుకుంటే చాలా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఓకే శివలాల్ గారు, ఓకే ఓకే అండి శివలాల్ గారు, పోనీయండి ఇక పోనీయండి. ఇప్పుడు మా పశుపతి గారు ఓపెన్ గా చెప్పిండు, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళు మాట్లాడితే డిస్టర్బ్ ఉండే. రామరెడ్డి పెద్దోడు, నువ్వు రామరెడ్డికి జర పార్టీగా నీ అభిప్రాయం ఉంది, ఆయనకు ఉంది, అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు నేను కూడా జీవన్ రెడ్డి గారిని అప్పుడు అంటుండే, ఇప్పుడు కూడా నన్ను అంటాడు. నేను అర్థం చేసుకుని వదిలేసిన కరుడు కట్టి కాంగ్రెస్ నాయకుడిని ఇప్పుడు కూడా ఒక పదవి, అధికార పదవి పార్టీ నాకు నీ మీద మాకు అందరు సాఫ్ట్ గా ఆధారం ఉంటది, నీ మీద అందరు సాఫ్ట్ గా అంటారు. నువ్వు కష్టపడ్డావు కానీ ఫలితం రాలేదు, ఎవడోడో వచ్చి ఎవడోడో లాభం పొందాలి, అది మాకు ఉన్నది లేదు. శివకుమార్ గారు చెప్పండి. రామూర్తి గారు నేనేమంటున్నా, ఏదైతే ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఆయనకు జరిగిన అవమానాలు శివలాల్ గారు అన్నట్టు వాస్తవంగా చెప్తారు. దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు కానీ, దాదాపు ఈ 28 నెలలుగా ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద గౌరవ కేసీఆర్ గారు క్లియర్ గా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే నీటి విషయంలో చేస్తున్న కుట్రలను కూడా ఖచ్చితంగా ఛేదిస్తారు. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను, లెక్కల పత్రాలతో చెప్పాను. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టు కట్టినాము, వాళ్ళు ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు కట్టలేదు, వాళ్ళు ఉన్నప్పుడు 80 TMC ఒకటే ఒక ప్రాజెక్ట్, అది కూడా ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు, ధవళేశ్వరం దాకా ఒక ప్రాజెక్టు కట్టలేదు దుర్మార్గులు. దాంతో పాటు దేవాదుల ప్రాజెక్ట్ కూడా వాస్తవంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా మేము కంప్లీట్ గా క్లియర్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ముందు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఓన్లీ సర్టిఫికేట్ చేస్తారు అంతే తప్ప కానీ వీళ్ళతో నువ్వు వాస్తవంగా తెలంగాణకి ఏ రోజు నీళ్ళు రాలేదు. నీళ్ళు వస్తే ఈ రోజు మనం పాటలు ఎందుకు రాసుకుంటాం, తలాపున మారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారని మనం ఎందుకు రాసుకుంటాం అండి, ఎందుకు వాడుకుంటాం? అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు యుద్ధం చేస్తాం? అప్పుడు ఏదైతే తెలుగుదేశం ఉద్యమంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, దాని తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ ప్రభుత్వం మధ్య దశలో ఇద్దరు కలిసి అన్యాయం చేస్తే వాస్తవంగా యావత్ తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గట్టిగా కొట్లాడుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణ కొంచెం ముందుకు జరిపినాం. దాని తర్వాత మళ్ళీ అక్కడ దాకా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అన్యాయం కూడా వాస్తవంగా నీటి మీద అంత ఇంత కాదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల పరిధిలో వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారు అయితే ఆ 933 TMC రైట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసాం. అయితే ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత ఏదో 2 పిల్లలు కుంగిన మేడిగడ్డను వెంటనే వితిన్ 2-3 months లో రిపేర్ చేస్తూ దాన్ని కంప్లీట్ గా యూజ్ లో తీసుకొస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ ఆకాంక్షల కోసం కానీ, లేకపోతే తెలంగాణకి ఏదో బాగు చేస్తామన్న ప్రభుత్వం అయితే కాదు. వ్యక్తిగతంగా ఆయనే చెప్పిండు. ఎందుకంటే నేను గద్దె తీసుకోనికి వచ్చిన, నీ మీద పగ తీసుకోనికి వచ్చిన అని వచ్చిన వ్యక్తి పగ తీసుకోనికి ప్రాధాన్యత చూపెడతాడు తప్ప ప్రజలకి చూపెడతాడు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పగలు ప్రతీకారాల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ప్రజా సమస్యల మీద కానీ, వీళ్ళు ఇచ్చిన హామీల మీద కానీ ఏమీ లేదు. వీళ్ళు ఇచ్చిన హామీల మీద వాస్తవంగా కాన్సన్ట్రేషన్ పెడితే వాస్తవంగా బాగానే ఉంది, కానీ వాళ్ళకి అవకాశం కానీ లేకపోతే ఆలోచన కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్ లో కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆ మీటింగ్ లో మొత్తం మహిళలే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను ఫైన్లు వేస్తారు, రేపు దాడి పోకపోతే ఫైన్లు వేస్తారు.
సో ఫైన్ కు భయపడి అడుకొస్తారు. దాంతో పాటు బస్సులు కూడా ఊరూరికి పెట్టిళ్ళు, గవర్నమెంట్ బస్సులు తీసుకొచ్చి బస్సులు పెట్టిళ్ళు. ఆ బస్సుల నుంచి ఆ జనాలను మహిళలను తరలిస్తారు. ఎందుకంటే బస్సు ఎక్కకపోతే ఫైన్ అని కూడా చెప్తున్నట్టు నాకు కూడా సమాచారం ఉన్నది. అలాంటి దుర్మార్గమైన పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ప్రేమతో రావట్లేదు. ఆడికి వచ్చి రైతు బంధుకు సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే 2 సార్లు ఎగ్గొట్టిన విషయం రైతులే తెలుసు. అదే విధంగా రైతు బీమా విషయంలో కూడా ఇంతవరకు చనిపోయిన వాళ్ళకు కూడా చాలా మందికి రావట్లేదు. అదే విధంగా ఉద్యోగులు దాదాపు 20,000 మంది రిటైర్ అయినా కూడా వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వట్లేదు. అదే విధంగా ఆఖరికి ఈ రోజు వార్తల్లో చూసుకోండి, హాస్పిటల్లో టాబ్లెట్స్ లేవు, సిరంజిలు లేవు, దాంతో పాటు ఆక్సిజన్ సంబంధించిన అవి కూడా సిలిండర్ లేవు. మొత్తం కంప్లీట్ అగమ్య గోచరంగా ఉన్నది. ప్రభుత్వం ఎవరి చేతులు ఉన్నదో ఎవరి చేతిలో పోతుందో తెలియదు. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది ఓటీపీ ప్రభుత్వం, 1 టైం పాస్వర్డ్ కాబట్టి మళ్ళీ రాదన్న అంశానికి అందరికి తెలుసు. కాబట్టి అలీబాబా అరుడజన దొంగల్లాగా మన రాష్ట్రంలో కూడా రేవంత్ బాబా 16 దొంగలు తయారైన ఆ మంత్రివర్గంలో ఉన్న 16 మంది గట్టిగా సంపాదించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు గట్టిగా సంపాదించుకొని పోతారు తప్ప ఎవ్వరికి కూడా అక్కరాని ప్రభుత్వం ఇది. ఎప్పుడు పోతే అప్పుడు తెలంగాణ ప్రజలు వాస్తవంగా దీపావళి దసరా వాస్తవం జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈయన మారీచుడని ఆ ఈచుడని ఈశ్వరని పోరుస్తున్నాడు. ఈయన కుద్దుగా మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కుద్దుగా రేవంతాసురుడు. ఈ రేవంతాసురుడు తెలంగాణకు పట్టిండి. ఈ రేవంతాసురుడు నుంచి విముక్తి పొందిన రోజు తెలంగాణ సమాజం ఒక దసరా దీపావళి చేసుకుంటారు. ఓకే, పశుపతి గారు, ఎస్, 2 పార్టీలు నిర్వహిస్తున్న ఈ సభలు నిజంగానే ఎంతవరకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? ప్రజలకు సమాచారం కంటే ఉమ్, వేరే వాళ్ళకి అంటే పార్టీలకు వస్తే ముఖ్యంగా ప్రధానంగా ఉంటారు. అంటే వీళ్ళ విమర్శ ప్రతి విమర్శలు ఏదేమైనప్పటికీ కూడా ఉమ్. ఈ పద్ధతి ప్రకారం ఒక్క నిమిషం ఒక్క ఫోన్ వస్తుంది, ఏమనుకోండి, ప్లీజ్ కంటిన్యూ దట్. ఓకే ఓకే, రామరెడ్డి గారు. చెప్పండి మేడం. ఎస్, చెప్పండి రామరెడ్డి గారు. మొత్తంగా చూసుకుంటే మీరు అన్నది ఏంటి అంటే 2 పార్టీలు కూడా ఈ యొక్క బహిరంగ సభల పేరుతో డ్రామాలు ఆడుతున్నాయి అని చెప్పి మీరు అన్నారు. సో మీకు కౌంటర్ గా కూడా రామూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. నా వాయిస్ రావట్లేదు. వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందండి. యా, ఇంతవరకు కూడా మొత్తం ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శ అనేది జరిగింది మీకు రామూర్తి గారి మధ్య. సో మరి రామూర్తి గారు చేసిన వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి? మీరు అన్నది ఒక్క నిమిషం అండి, నేను సమాధానం చెప్పలేదు రామరెడ్డి గారికి. ఒకటే నిమిషం లేదు రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడాలి. లేదండి, జీతాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దాంతో పాటు వీళ్ళు పెట్టిన ఎంపీలు రాజ్యసభలో అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయంలో చెప్తున్నా. సరే, అవన్నీ వదిలేయండి. మేము కూడా అదే చెప్తున్నాం. రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పథకం పెట్టారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రజల వద్దకు పాలన అని. ఎవరి ఇష్ట ప్రకారం ఎవరి ఆలోచన ప్రకారం పెడతారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు పార్టీ మిగతాయి అని వారు పెట్టారు, ఎవరిష్టం వారిది. సో అట్లా రాజకీయాలు అలా నడుస్తున్నాయి. అయితే లోక్సభ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అంటారు ఫామ్ హౌస్ అని, మళ్ళీ అనకని కూడా చెప్పిన ఫామ్ హౌస్ అంటే మా వ్యవసాయం, మీ ఫామ్ హౌస్ అంటే వ్యభిచారం. నేను చెప్తున్నా కదా, మీరు నడి రోడ్డు మీద గలీజ్ పనులు చేసుకుని దొరుకుతున్నారు. మీ బీజేపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నడి రోడ్డు మీద అరే తమాషా అండి, తమాషా నాకు అర్థమవుతలేదు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు ఫామ్ హౌస్, మళ్ళీ మాట్లాడుతున్నా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, వీళ్ళ ఫామ్ హౌస్ లో వ్యభిచారం అదే విధంగా పేకట్ నడుస్తుంది నడి రోడ్డు మీద గలీజ్. రామరెడ్డి గారు, ఎస్, మొత్తంగా ఈ సభలకు సంబంధించి అసలు ఇవి మరి ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయా లేదంటే పార్టీలకు ప్రయోజనకరంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఏ మాత్రం ప్రజలకు ప్రయోజనకరంగా లేవు. పోటాపోటీ కుమ్ముక్కు డ్రామాల ఎజెండాలో ఈ 2 ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇంకొకటి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 6 గ్యారెంటీలో బొంద పెట్టినప్పుడు డైవర్ట్ చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. డైవర్ట్ చేయడానికి ఇలాంటి స్టంట్ మార్చలేని సినిమాలు ఉంటాయి కదా, స్టంట్లు డ్రామాలు నడిస్తే ఆయన 6 గ్యారెంటీలో పొందబెట్టారు రేవంత్ రెడ్డి. ఈయన ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, నియోజకవర్గం. ఈ 2 విషయాలను ప్రజల్లో మనసుల నుంచి మళ్లించడానికి ఇద్దరు కుమ్ముక్కు డ్రామాలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి విషయం ఇంకొకటి చెప్తా. జగిత్యాలలో డాక్టర్ సంజయ్ జూన్ 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అంతకు ముందే జీవన్ రెడ్డి ఎంపీగా నిజామాబాద్ నుంచి పోటీ చేసిండు.
మే 2024 ఒక నెల ముందే జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు అదే సమయంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినావు. మరి అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు జీవన్ రెడ్డి. అప్పుడు కనుక నువ్వు తప్పని ఉంటే, నిరసనగా నువ్వు పోటీ చేయకుండా ఉంటే నీ మాటకు నీకు విలువ ఉండేది. అప్పుడు ఏ పార్టీ అయితే ఫిరాయింపులను అది చెప్పాలంటే నిస్సిగ్గుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎంపీ టికెట్ వేరే పార్టీకి ఇచ్చి పోటీ వచ్చిందో ఆయనతో కలిసి నువ్వు పోటీ చేసినావు. నువ్వు పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకించాలంటే ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు ఆ సభలో జగిత్యాల సభకు కూడా విలువ లేదు. ఆడ రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు రాకుండా సార్ అక్కడ రిపేర్ చేయాలి. నేను ఇప్పుడు నెట్లో చూస్తే ఎలాంటి చేయలేదు. 500 నుంచి 600 కోట్లు అంచనా ఒక్క మేడిగడ్డ బ్యారేజ్కి. వాళ్ళు చెప్పింది మొత్తం రిపేర్ చేయాలంటే 2000 కోట్ల నుంచి 3000 కోట్లు అయితే ఆ రిపేరు మరీ పెద్ద అనుకోని వరదొస్తే కూడా చెప్పలేము డ్యామేజ్ ఎంత ఇది. కానీ రిపేర్ అయితే చేయాలి. రిపేర్ చేసి ఫుల్ నింపకుండా కొంచెం బ్యాలెన్స్ చూస్తే వాడుకోవచ్చని కేంద్ర జల సంఘం ఇచ్చింది. ఇప్పటికీ ఆలస్యం చేయొద్దు. ఇవాళ దానికోసం చేస్తే మాత్రం అదొకటి మంచి పని, కానీ ఇప్పటికీ ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇక్కడ కూడా చెప్తాను నేను, ఇంతకుముందు వాళ్ళు 2-3 ఛానల్ చెప్పిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బాగా పనిచేసే ప్రయత్నిస్తున్నాడు. ఎస్ఎల్బిసి విషయంలో కానీ ఇప్పుడు వీటి రిపేర్ విషయంలో కానీ అన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడుతుండు. రాజకీయాలను పక్కన పెట్టి ఏది రేవంత్ రెడ్డి పొంగులేట్లా కాదు కొన్ని చేస్తుండు. ఆయన ఈ ఇరిగేషన్ విషయంలో మంచి పని చేయాలని బీజేపీ తరఫుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, శివకుమార్ గారు మీరేమంటారు? ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? భవాని గారు, జరుగుతున్న సభ ఏదైతే ఉందో జీవన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఏమంటారు, జీవన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కాలుద్దామని చెప్పి ప్రజలలో పోతుంది. ఇటు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది మళ్ళీ రామరెడ్డి గారు ఇప్పుడే గూగుల్లో చూసి చెప్పినా అని చెప్తుండే. ఎందుకంటే అవిట్లో నీళ్లు నింపితే మొత్తానికి కూలిపోతాయి అనే రకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది, గోచ్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆ టీంని తీసుకొని పోయి అది మళ్ళీ పర్సూ చేసి సర్వే చేసి నిజంగా కూడా అదంతా బాగు చేపిస్తాడు అంటే కూడా అది కూడా 100% గ్యారంటీ లేదు. దానికి ఒక మినిమం లెవెల్లోనే నీళ్లు నింపుకోవాలా. మొత్తం డ్యామ్ ఫుల్ నింపుతా అంటే మటుకు రేపు అది తట్టుకోదు ఆ వెయిట్ ని అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఈ వాళ్ళు చేసుకునే పార్టీ వాళ్ళు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మటుకు ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం పోయి ఏదైతే మేడిగడ్డ కానీ సుందీన అన్నారం ఇప్పుడు కాళేశ్వరం అయితే పరిశీలించడానికి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ కానీ ఆ బహిరంగ సభలో ఇప్పుడు రైతులకు మళ్ళీ వాళ్ళ ఇంకొక విడత వేస్తున్నామని చెప్పడం కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. ఇంకోటి మొత్తానికి 6 గ్యారెంటీలు అన్ని చేయలేదు అనేది తప్పు. ఒక 2500 రూపీస్ ఒకటి, మొత్తానికి కళ్యాణ లక్ష్మిలో ఒక తులం బంగారం ఇవ్వడం లేదు. మిగతా అన్ని ఆల్రెడీ ఉన్నాయి. 2500 కూడా విత్ ఇన్ నో టైమ్స్. నిరుద్యోగ భృతి అది పెండింగ్ లో సార్. అంటే అది ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి 4000 మహిళలకు 2500 మహిళలకు 2500 పెన్షన్స్ పెరిగిన పెన్షన్స్ పెంచే పెన్షన్స్ ఖచ్చితంగా పెంచుతారు. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీకి ముందు ఎలక్షన్ల ముందు ప్రకటిస్తారు. చెప్తాను, ఓపెన్ గా చెప్తున్నా. అందుకే ఆల్రెడీ ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా అంటే క్లియర్ గా చెప్తా. అసలు అందరూ వినండి కొంచెం. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన 2023 రిపోర్ట్ చెప్తున్నా. ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ దట్ 300 crores వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ ది కంప్లీట్ రిస్టోరేషన్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. ఇది క్లియర్ గా 300 కోట్లు అయిద్దని ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే డ్యామ్ కి అదే విధంగా బ్యారేజ్ కి తేడా తెలియకపోతే చాలా ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే డ్యామ్ అంటే వాస్తవంగా స్టోర్ అయ్యేది అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాస్తవంగా బ్యారేజ్ ఏంటంటే ఓన్లీ ఆనకట్ట మాత్రమే. ఆనకట్ట లైక్ చెక్ డ్యామ్ అన్నట్టు. ఆ చెక్ డ్యామ్ లాంటిదే ఓ పెద్ద దీనిలో మొత్తం వాస్తవంగా చెప్పాలంటే అది వాస్తవంగా 16.17 TMC. బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ వాటర్ నిండితే దాని నుంచి వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి ఏదైతే అన్నారం నుంచి సుందీళ్లకు, ఈ విధంగా ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఈ విధంగా ఏదైతే SRSP దాకా ఇట్లా స్టెప్ బై స్టెప్ పంపింగ్ చేసుకుంటా పోతుంది. అంతే తప్ప కానీ ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగి మొత్తం కొట్టుకపోయే ప్రమాదం. ఇంకోటి ఏంటంటే అతి పెద్ద వరదలు చూసింది మేడిగడ్డ.
మేడిగడ్డ పుట్టిన వాస్తవంగా చెప్పాలంటే ఒక 30-40 ఏళ్ళ సంవత్సరాల కింద వచ్చిన వరదలు ఒకటేసారి వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకునేబడ్డది. మేడిగడ్డ 2 పిల్లలు బాగు చేస్తే 300 కోట్లు మాత్రమే. దాని టోటల్ కాస్ట్ వాస్తవంగా చెప్పాలంటే 400 నుంచి 4,500 కోట్లు మాత్రమే. అంతే తప్ప దాని పెద్ద సమస్య కాదు. ఇంకోటి ఏంటంటే 2 పిల్లలు రిపేర్ చేయమని వాళ్ళు చెప్పిండ్రు. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి కరకట్ట కూడా నిర్మించుకోమన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణలో చేసిన రాజకీయంగా యూజ్ చేసుకున్నట్టు మరి ఆంధ్రాలో కూడా రాజకీయంగా యూజ్ చేసుకుంటే 2 ప్రభుత్వాలు పడిపో ఆడ వాస్తవంగా 3-4 సార్లు కొట్టుకపోయింది. పోలవరం పొల్లు సార్లు కొట్టుకపోయింది. మళ్ళీ స్పిల్వే కొట్టుకపోయింది. దాంతో పాటు కరకట్ట నిర్మించుకుంటే ఆ కరకట్ట కూడా వాస్తవంగా కొట్టుకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం, మన దగ్గర తుఫాన్ లేదు, అక్కడ తుఫాన్ వస్తది. ఇక్కడ ఇక్కడ అంత తుఫాన్ ఏం లేదు. ఒక నిమిషం ఆగండి బ్రదర్ ఆగండి. సేమ్ గోదావరి సేమ్ ప్రాంతాలు కాదు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే అది బీజేపీ కడుతున్నది. అది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతిలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ చంద్రశేఖర్ అయ్యర్ అనే వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ కడుతుంది. అది జాతీయ హోదా వచ్చింది. జాతీయ హోదా వచ్చిన తర్వాత అక్కడ చంద్రశేఖర్ అయ్యర్ అనే వ్యక్తిని పెట్టిన ఆయన పర్యవేక్షణలో నడుస్తున్నది. ఇంకోటి అది ఎవరు కడుతున్నారు? కాంట్రాక్ట్ కంపెనీ పేరు చెప్పు. ఏ కంపెనీ? 2 మారినట్టున్నాయి. సెంట్రల్ అంతకుముందు వేరే ఆయన కూడా ఉండే, ఇంతకుముందు టీడీపీ నుంచి ఎంపీ ఆయన ఉండే, అది మారి అది కూడా మెగా వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళే కడుతున్నారే. ఎందుకే ఇవన్నీ పిచ్చి మాటలు? తెలుసుకోలే ఏం తెలుసు మీకు? ఏం తెలియదు మీకు. చెప్తున్నా కదా, ఒక్కసారి చెప్పండి. నేను అందరం లైన్ లో ఉంటాము. మీరు చెక్ చేసి చెప్పండి, గూగుల్లో చెక్ చేసి చెప్పండి. దాని కాంటాక్ట్ లో చెప్పండి. ఇప్పుడు నేను మెగా ఇప్పుడు ఎవరైనా కాదు, ఇంతకు ముందు ఒక నరసరావుపేట నుంచో ఒక ఆయన ఎంపీ ఉండే టీడీపీ నుంచి, ఆయన ఉన్నాక మళ్ళీ మారింది. లేదు అది పెద్ద నేను చెప్తా మీకు. అది చెక్ డ్యామ్ కాదు. చెప్పేది వినండి, అది చెక్ డ్యామ్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేది కాదు. చిన్న ఎంపీలకు చిన్న లీడర్లకు ఇచ్చేది కాదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు నేనేమంటున్నా, మీరు సమయం తీసుకోండి. వద్దు ప్లీజ్. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను దాని వివరాలు పోవట్లేదు. ఎందుకంటే సార్ ఇక్కడికి వదిలేయండి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా రాజకీయాలు బంద్ చేసి ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో మళ్ళీ కూడా చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ లో 2 పిల్లలు కాదు. మీరు చూసుకోండి, చదివి వినిపియండి. అది ఎవరు మీరే మాట్లాడు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చెందిన 3 బ్యారేజీల కాళేశ్వరం కాదండి అన్నది. కాళేశ్వరం కాదండి. అరే కాళేశ్వరం అడగలేదు. నీ కాళేశ్వరం ఎవరో నాకు తెలుసు. అరే నేను అడిగింది పోలవరం గురించే బాబు. అరే పోలవరం గురించి అంటే కాళేశ్వరం గురించి చెప్తారండి. అరే పోలవరం కొట్టండి, మళ్ళా కొట్టండి. మీరు తప్పు కొట్టండి. పోలవరం కొట్టండి. చెప్పండి. ఫైనల్ గా మీరు ఏమంటారు చెప్పండి. రామరెడ్డి గారు టైం కూడా అయిపోయింది మనకి. చెప్పండి ఏంటండి, ఫైనల్ గా మీరు ఏమంటారో చెప్పండి అంటున్నా. ప్రజా సమస్యల గురించి వీళ్ళు రాజకీయ పార్టీలు పనిచేస్తే బాగుంటది. పొలిటికల్ డ్రామాల కోసం పనిచేస్తే ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. ఇది మంచిది కాదు. నేను చెప్పేది అది. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు జనరల్ గా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో చేస్తున్నట్టు మొన్న పార్లమెంట్ లో తేజస్వి సూర్య చేసిన దానికి మీ కామెంట్ ఏం సార్? నేను చెప్తా. ఒకటి, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని ఆయన దేశ విభజన విషయంతో పోల్చిండు తప్ప ఆయన ఎక్కడ తెలంగాణను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ రాష్ట్రం ఇవ్వడాన్ని కానీ వ్యతిరేకించలే. ఆ దేశ విభజన చెప్తా, క్లియర్ చెప్తా. అక్కడ ఒకటి రెడ్ క్లిఫ్ లైన్ అని పెట్టి జనాభా ఎలా ఉంది మాట్లాడు. జనాభా రామరెడ్డి గారు పోలవరం కట్టేది మెగా కంపెనీ చెక్ చేసుకోండి. ఓకే రామరెడ్డి గారు. అదేవిధంగా రామరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. రామూర్తి గారు థ్యాంక్ యూ. అదేవిధంగా తాసిటి పశుపతి గారు, శివకుమార్ గారు, అందం రామరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.